పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం శ్రీ పరిహారం ప్రేక్షకులకు నమస్కారాలు. వివాహ పొంతనలో ఘన పొంతనతో పాటు శ్రీదీర్ఘ కూటమి, రజ్జుదోషంతో పాటు ముఖ్యంగా మహేంద్ర కూటమి కూడా చూస్తారు. ఎందుకంటే భార్యాభర్తల మధ్యలో ఎలాంటి అమరికలు లేకుండా, గొడవలు పడకుండా, గొడవలు పెద్ద స్థాయిలోకి వెళ్లకుండా ఇద్దరు అన్యోన్యతతో ఉండాలి అంటే జ్యోతిష్య శాస్త్రంలో వివాహ పొంతనలో మహేంద్ర కూటమి కూడా చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది. మహేంద్ర కూటమి చూడడం వల్ల వీరి ఇద్దరి మనస్తత్వాలు, వీరిద్దరికి ఎలాంటి గొడవలకు, తారాస్థాయిలోకి గొడవలకు వెళ్లకుండా అన్యోన్యతతో ఉండడానికి మహేంద్ర కూటమి కూడా వివాహ పొంతనలో ఒక భాగం. వివాహ పొంతనలో ఇది కూడా ముఖ్యంగా మహేంద్ర కూటమి చూడాలి. వివాహాన్ని అందంగా అలంకరించుకోవాలి. వివాహానికి ఎలాంటి గొడవలు రాకుండా, ఈ మధ్య కాలంలో ఎక్కువగా విడాకుల కేసులు రాబోతున్నాయి. ఈ మధ్య కాలంలో ఎక్కువగా విడాకులు కావడం, భార్యాభర్త మధ్య దూరాలు పెరగడం, కలిసున్న ఎప్పుడు గొడవ పడుతూ ఉండడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇలాంటివన్నీ కాకుండా చిన్న చిన్న గొడవలతోనే సమస్య పోయేటట్లు, దూరంగా కాకుండా కలిసి ఆకర్షణతో ఉండాలంటే మహేంద్ర కూటమి కూడా ముఖ్యంగా చూడాలి. వివాహ పొంతనలో గ్రహమైత్రి, నాడి, రజ్జుదోషము, కుజదోషము, స్త్రీ దీర్ఘ కూటమి, మహేంద్ర పొంతన, ఇవి నూతన వధూవరులకు, కాబోయే నూతన వధూవరులకు తప్పకుండా చూడాలి. అసలు మహేంద్ర కూటమి అంటే ఏంటి అని మీకు తెలవాలంటే, మహేంద్ర కూటమి అమ్మాయి నక్షత్రం నుంచి 4 నుంచి ప్రారంభమవుతుంది. 4, 7, 10, 13, 16, 19, 22, 25 ఈ అంకెలు రావాలి. అంటే వధువు నక్షత్రం నుంచి వరుడి నక్షత్ర లెక్క పెట్టినప్పుడు ఈ అంకెలు రావాలన్నమాట. ఈ అంకెల్లో ఉత్తమమైనవి, మధ్యమమైనవి, పూర్తి మధ్యమమైనవి కూడా ఉన్నాయి. అంటే ఉత్తమమైనటువంటి ఈ నక్షత్రాలను ఆ అంకెలను మనం ఎన్నుకోవాలి. ఇందులో 4 అయితే 10, 13 ఈ 3 అంకెలు అనేవి చాలా ఉత్తమమైనవి అన్నట్టు. అమ్మాయి నక్షత్రం నుంచి 4 కానీ 10 కానీ 13 కానీ వచ్చిన అబ్బాయి నక్షత్రం ఈ శుభ సంఖ్య వచ్చినట్లయితే ఇవి ఉత్తమమైనవని జ్యోతిష శాస్త్రంలో చెప్పబడింది. ఇవి ఉత్తమమైనవి కాబట్టి ఇక మిగిలిన వచ్చే అంకెలు అవి మధ్యస్థాయివని అర్థం. ఇది మహేంద్ర కూటమి వివాహ పొంతనలో ఎలా లెక్క కడతారని మీకు సందేహం రావచ్చు. అది ఎలాగంటే, అమ్మాయి ఉదాహరణకు చెప్తున్నా నేను. అమ్మాయి నక్షత్రం అశ్వని నక్షత్రం అయిందనుకోండి. అశ్వని నుంచి అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి అంటే 4వ అంకె శుభత్వాన్ని ఇస్తుందని జ్యోతిష శాస్త్రంలో చెప్పబడింది. అమ్మాయిది అశ్వని నక్షత్రం అయినప్పుడు అశ్వని, రోహిణి నక్షత్రం ఉన్న అబ్బాయిని అశ్వని నక్షత్రం వారు వివాహం చేసుకోవద్దు. ఎందుకంటే ఇది శుభత్వం ఉన్నటువంటి మంచి అంకె. 4 తర్వాత 7 ఇది కూడా మధ్యస్థంగా ఉంటుంది. 7 కూడా వివాహం చేసుకోవచ్చు. ఇది అశ్వని అనుకోండి. అశ్వని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు. ఈ పునర్వసు నక్షత్రాన్ని అశ్వని నక్షత్రం వారు వివాహం చేసుకోవచ్చు, మధ్యస్థంగా ఉంటుంది. మహేంద్ర కూటమిలో అమ్మాయి నక్షత్రం నుంచి 4, 7, 10, 13, 16, 19, 22, 25 ఈ నక్షత్రాలన్నీ అమ్మాయి నక్షత్రం నుంచి లెక్క పెట్టినప్పుడు ఆ శుభ సంఖ్యను అబ్బాయి వరుడు నక్షత్రం అయితే అది తప్పకుండా వివాహం చేసుకోవచ్చు. ఇలా చేసుకోవడము, ఇలాంటి అంకెలు శుభ సంఖ్యలైనటువంటి నక్షత్రం వారిని వివాహం చేసుకోవడము మహేంద్ర కూటమి అంటారు. అంటే మహేంద్ర కూటమి వల్ల తీవ్ర స్థాయిలో గొడవలు, కొట్లాటలు,
ఆకర్షణ తగ్గిపోవడం, ఇవన్నిటికీ మహేంద్ర కూటం మనం చూసినట్లయితే ఈ శుభ సంఖ్యల్లో చేసుకుంటే ఇలాంటివన్నీ గొడవలు వస్తాయి. ఎవరి జీవితంలో అయినా భార్యాభర్త మధ్య గొడవలు వస్తాయి, కానీ చిన్న స్థాయిలో మాత్రమే ఉంటాయి. ఈ మహేంద్ర కూటం మనం చూడనట్లయితే విపరీతమైన గొడవలు, దూరాలు, ఎప్పుడు విపరీతంగా గొడవ పడుతూ ఉండడం అనేది జరుగుతుంది. మీకు అర్థమైంది కదా. అశ్విని నక్షత్రం నుంచి 4వ నక్షత్రం, 7వ నక్షత్రం, 10వ నక్షత్రం, 13వ నక్షత్రం, తర్వాత 16, 19, 22, 25 ఇవి ఇలా చేసుకోవడం, దీన్ని మహేంద్ర కూటమి సరిపోయింది అని జ్యోతిష శాస్త్రంలో చెప్పబడింది. ఇలా అమ్మాయి నక్షత్రం నుంచి వరుడి నక్షత్రానికి ఇలాంటి శుభ సంఖ్య ఇలా ఎన్నుకోవడం ద్వారా, ఇలా చేసుకోవడం ద్వారా పురపుచ్చాలు, అన్యోన్యత లోపించడము, ఇవన్నిటికి కూడా ఈ మహేంద్ర కూటం చూసుకున్నట్లయితే ఈ పెద్ద గొడవలు రాకుండా జీవితకాలం ఆకర్షణతో కలిసిమెలిసి ఉండడం అనేది జరుగుతుంది. ఈ మహేంద్ర కూటం గురించి విద్యా మాధవీయంలోను కాలామృతంలో కూడా చెప్పబడింది. మహేంద్ర కూటమి ఇలాంటి శుభ తత్వాలు, శుభ సంఖ్యలైనటువంటి నక్షత్రాలను వివాహం చేసుకుంటే మహేంద్ర కూటమి పూర్తిగా సరిపోతుంది. మహేంద్ర కూటమిని మనం ఇంకా లోతుగా పరిశీలించినట్లయితే ఇలా ఉత్తమమైనవి, మధ్యమమైనవి కూడా ఉంటాయి. అది కూడా మనము పరిశీలించి ఎన్నుకోవాలి. ఇక ఉత్తమమైన ఏంటివి అని మీకు సందేహం రావచ్చు. 4, 10, 13 ఇవి చాలా ఉత్తమమైనవి. ఈ అమ్మాయి నక్షత్రం నుంచి 4 కానీ 10 కానీ 19 కానీ మీరు ఎన్నుకున్నట్లయితే చాలా బ్రహ్మాండంగా ఉత్తమమైనవి. అంటే 4, 10, 13, 19 ఇది చాలా ఉత్తమమైనవి. ఈ నక్షత్రం ఉన్న అబ్బాయిని, ఈ అమ్మాయికి అశ్విని నక్షత్రం వారైతే ఇలా చేసుకోవచ్చు. అంటే ఏ నక్షత్రం అయినా కూడా ఆ నక్షత్రం నుంచి లెక్కబెట్టి 4, 10, 13, 19 ఇవి ఉత్తమమైన శుభ సంఖ్యలైనటువంటి నక్షత్రాలు. వీళ్ళు వివాహం చేసుకుంటే చాలా బాగా ఇద్దరు కలిసిమెలిసి ఆకర్షణతో ఎక్కువ తీవ్ర స్థాయిలో గొడవలు లేకుండా మంచి మహేంద్ర కూటం కలిసిందన్నట్టు లెక్క. ఇక 7, 22, 25 ఇది మధ్య రకమని జ్యోతిష శాస్త్రంలో చెప్పబడింది. అంటే ఇది సామాన్యంగా ఉంటుంది అని. ఉత్తమమని మనం ముందు చెప్పినట్టు అవి తీసుకోవాలి. లేని పక్షంలో ఈ మధ్య రకమైనటువంటివి ఇవి తీసుకోవాలి. మనం మహేంద్ర కూటమిలో ముఖ్యంగా 4, 7, 10, 13, 16, 19, 22, 25 ఇవన్నీ అన్నీ మంచి సంఖ్యలే. ఈ నక్షత్రం వారు తీసుకోవచ్చు. అయితే ఇందులో మంచి ఉత్తమమైనది, బెస్ట్లో ఇంకా బెస్ట్ అనేది నేను చెప్పడం జరిగింది కదా. అందులో అవి తీసుకొని చేసుకోవాలని ఈ జ్యోతిష్ శాస్త్రంలో చెప్పడం జరిగింది. ఈ 7, 25 ఇది మధ్య రకంగా మధ్యమ ఫలితాన్ని ఇస్తుందని విద్యా మాధవీయంలో కూడా చెప్పబడింది. మీకు అమ్మాయి నక్షత్రం నుంచి 4తో మొదలు పెట్టాలి. 4 నుంచి 4కి 3 యాడ్ చేయాలి, 7 అవుతుంది. 7కు 3 చేస్తే 10 అవుతుంది. 10కి +3 చేస్తే 13, దానికి 3 16, దానికి 3 19, దానికి 3 22, దాని తర్వాత 25 ఇలా చూడాలి మహేంద్ర పొందన. మహేంద్ర కూటమి ఇలా ముఖ్యంగా చూస్తే వచ్చే గొడవలు, దూరాలు, తీవ్ర స్థాయిలో గొడవలు విడిపోవడం ఇలాంటివన్నీ తప్పించుకోవడానికి జ్యోతిష శాస్త్రంలో కాలామృతంలో ఇలాంటివన్నీ తప్పించుకొని ఆనందంగా, ఆకర్షణంగా ఎంతో దాంపత్య జీవితం అన్యోన్యతతో కలిసిమెలిసి ఉండాలి అంటే మహేంద్ర కూటం తప్పకుండా చూసుకోవాలి. రజ్జు దోషమే కాదు, కుజదోషమే కాదు, శ్రీదీర్ఘ దోషము ఇలాంటివన్నీ చూస్తూ మహేంద్ర కూటం కూడా తప్పకుండా మీరు వివాహ పొందుతున్నట్టు చూసినట్లయితే ఈ భార్యాభర్తలు జీవితకాలం కలిసి ఉంటారు. అంటే గొడవలు రావా, భార్యాభర్తలు అనేది గొడవలు రావా అంటే వస్తుంటాయి, కానీ చిన్న స్థాయిలో వస్తుంటాయి. ఈ మహేంద్ర కూటమి కాలామృతంలో ముఖ్యంగా ఏం చెప్పారంటే గొడవలు వచ్చినా చిన్న స్థాయిలోనే అది సమసిపోతాయి. విపరీతంగా ఉండి దూరాలు ఏర్పడి విడిపోవడం కూడా జరుగుతుంది. అందుకే నక్షత్రాన్ని ఈ 4, 7, 10, 13, 16, 19, 22, 25 ఇది చాలా శుభతత్వం ఉన్నటువంటి సంఖ్యలు. ఈ సంఖ్యల్లో ఉన్న నక్షత్రాన్ని చేసుకోవాలి. ఇక 2, 3, 5
6 ఇలా వచ్చిందనుకోండి, ఈ గొడవలు కొట్లాటలు బాగా పెరిగిపోవడం. ఇలా కాకుండా మహేంద్ర కూటం ముఖ్యంగా వివాహ పంతులను చూస్తే మీకు చాలా ఎన్నో గండాలను మీరు తప్పించుకొని ఆనందదాయకంగా భార్యాభర్తలు నూతన వధువులు ఆకర్షణతో అన్యోన్యతతో మంచి దాంపత్య జీవితం మీరు సుఖవంతంగా పొందుతారు. కాబట్టి ఈ మహేంద్ర పొంతన గురించి మహేంద్ర కూటమి కూడా మీకు చాలా ముఖ్యమైనది. సర్వేజన సుఖినో భవంతు.